ఇప్పుడు మనకు సెలవు దొరికితే చుట్టాలింటికి పోతాం. వాళ్ళకి సెలవు దొరికినాడు మన తానికి వస్తారు. వీళ్ళు అటువైనా వాళ్ళు ఇటు వచ్చినా ఇద్దరైతే ఒక తానే ఉంటారు. అట్లనే కాలాలు సుత లెక్కకైతే ఆనకాలానికి సెలవులు ఇప్పుడు బగ్గ చూడబుద్దయి చలికాలం తానికి వచ్చినట్టుంది. ఇద్దరు కూడా ఇరుస్తా పడుతున్నారు పబ్లిక్ మీద. అసలే చలికాలం దానికి చల్లటి చినుకులు తోడైతే ఎట్లున్నదో చూద్దాం పాండ్రి. తిరుపతి కొండ మీద దుప్పటి పరిచినట్టే ఉన్నది పోన్రి. అగో లోపట ధ్వజస్తంభం కూడా కానరాకుంటా మంచు ఎట్లా కమ్మేసిందో. మంచు అందాలు చూసుకుంటా చిన్న మురిపెం కాదు భక్తులది. ఫోన్లు తీసి ఛార్జింగ్ కొట్టేదాకా టిక్క టిక్క సెల్ఫీలు వీడియోలు గుంజుడే గుంజుడు. ఇక మీదికెళ్ళి తుప్పురు పడుతుంటే ఇంకింత ఇగం. వరుసగా సెలవులు వచ్చినాయి కాబట్టి భక్తులు బగ్గనే లైన్ కట్టిండ్రు స్వామివారి దర్శనానికి. ఉండటానికి అర్రలు దొరకక ఎక్కడోళ్ళు అక్కడనే ఎట్లా ముసుగు పెట్టిండ్రో. ఆంధ్రాల 2 రోజులు ఇట్లనే ఉంటదట. మన తాన నిన్న మొన్న ముసురు పట్టింది. ఇవాళ ఆడాడ చినుకులు రాలినాయి. ఓ పారట్ల మందలిచ్చి పోయిండు సూరన్న. రేపటికెంచి నెరి ఇంతగానో మిగం ఉండదట. ఆనబడే కోపైతే లేదంటుండ్రు వాతావరణం శాఖోళ్ళు. అట్లా అని చలి మొత్తానికే పోతదేమో అనుకునేరు. చినుకులు రాలే గాని సంక్రాంతి ముంగట వణుకుడే వణుకుడు.